వైకాపా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట తప్పను మడమ తిప్పనని చెప్పి గట్టిగా చెప్పుకుంటూ ఉంటాడు ఆయన. అయితే ఈ మధ్యకాలంలో ఆయన పూటకో మాట మాట్లాడుతూ ఊసర వెల్లిలా రంగులు మారుస్తున్నారని చెప్పి కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 175 సీట్లుగాను 164 సీట్లలో కూటమి అభ్యర్థులను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో కాపాడారు. వైకాపా పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడారు. ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదు. ఎవరో అన్యాయం చేశారని, మోసం చేశారని అనవచ్చును, కానీ అందుకు ఆధారాలేవి లేవు. ఏం జరిగిందో దేవుడికే తెలుసు. అమ్మ ఒడి తీసుకున్న 53 లక్షల మంది తల్లులు, పింఛన్లు తీసుకున్న 66 లక్షల మంది, 1,05,00,000 మంది పొదుపు సంఘాల మహిళలు, చేయూత అందుకున్న 26 లక్షల మంది మహిళలు, పెట్టుబడి సాయం అందుకున్న 54 లక్షల మంది రైతులు ఏమయ్యారో అంటూ ఆవేదన పడిపోతూ ఆయన ఏదో తన సొంత డబ్బును పంచిపెడితే వాళ్ళంతా ఓటు వేయలేదని చెప్పే విధంగా మాట్లాడి ప్రజలపైన అక్కసు వెలుగొట్టారు. అదేవిధంగా ప్రజా తీర్పును గౌరవించకుండా తాము ఎందుకు ఓడిపోయామని ఆత్మవిమర్శ చేసుకోకుండా ప్రజలపైన నెపం పెడుతూ ప్రజలేదో మోసం చేసినట్టుగా మాట్లాడినటువంటి వ్యక్తి మరి నిన్న చూస్తే ఎక్స్ వేదికగా మరో రకంగా స్పందించారు. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లు వాడే దిశగా ముందు కదలాలి, న్యాయం అందడమే కాదు అలా అందినట్లుగా కనిపించాలి. అభివృద్ధి చెందిన దేశాలలో బ్యాలెట్ పేపర్స్ వాడుతున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం ఆ దిశగా ముందు కదలాలి అని చెప్పి సూక్తులు మాట్లాడారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నోట ఇలాంటి మాటలు రావడం అనేది ప్రజలంతా కూడా ఈరోజు నవ్వుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే కనీస అర్హత జగన్మోహన్ రెడ్డి ఎక్కడుందని ప్రశ్నిస్తాను. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా చేసిన అరాచక పాలన, దుష్ట పరిపాలన, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రజల మీద విపరీతమైనటువంటి ఆర్థిక భారం మోపే నిర్ణయాలు, ఈ విధంగా చేసి కక్ష సాధింపులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతను గ్రహించకుండా ముందుకెళ్లి తనేదో బటన్ నొక్కుతున్నాను, ఆ బటన్ నొక్కినప్పుడు అమౌంట్ తీసుకున్నటువంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులు తనకే ఓటేస్తారు, తన వర్గాలన్నీ కూడా తనకే ఓట్లేస్తాయి, మనం ఏ విధంగా పరిపాలన చేసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు, గెలిచేది మనమే అని చెప్పేటువంటి ధీమాతో పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఓటమిని జీర్ణించుకోలేకుండా ప్రజాస్వామ్యాన్ని, ప్రజా తీర్పును కించపరిచే విధంగా ఈవీఎంల పైన
అనుమానాలు రేకించే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. మరి కొంతమంది వైకాపా నాయకులు కూడా ఈవీఎంల వల్ల ఓడిపోయారని చెప్పేటువంటి అర్థం వచ్చే విధంగా కూడా మాట్లాడుతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 ఎన్నికల్లో ఏర్పడినప్పుడు 151 సీట్లు వచ్చినప్పుడు ఆ రోజు ఈవీఎంల గురించి మాట్లాడలేదు. అంటే ఆయన గెలిచినప్పుడు ఈవీఎంలు తప్పు ఉండదు, ఓడిపోతే మాత్రం ఈవీఎంలపై నెప్పవేయాలనుకోవడం ఇది చాలా దారుణమైన విషయం. గెలిస్తే ఒకలాగా ఓడిపోతే మరొకలాగా మాట్లాడేటువంటి నైజం మంచిది కాదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. 2019లో తెలుగుదేశం పార్టీ పరాజయం అయినప్పుడు వైకాపా గెలిచినప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులపైన ఈ ఈవీఎంల గురించి మరి జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులంతా కూడా ఏం మాట్లాడారో ఒకసారి మనంతా కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు ఈవీఎంల గురించి మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు ఈవీఎంలపై నెపం తెలియసి ప్రజా తీర్పును కించపరిచి మాట్లాడడం మంచిది కాదని ఈ సందర్భం తెలియజేసుకుంటూ, అంటే వీళ్ళ నైజం ఒకటే, గెలిస్తే ఒక రకంగా ఓడిపోతే మరో రకంగా మాట్లాడతారు తప్ప ప్రజా తీర్పును గౌరవించి తన పద్ధతులను మార్చుకొని మళ్లీ ప్రజల విశ్వాసం పొందే ఆలోచన వైకాపా నాయకుడికి లేదు. మరో రకంగా ఇప్పుడు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నాయకులపైన దాడులు చేస్తున్నారని చెప్పి, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని చెప్పి కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. గవర్నర్ గారికి ఫిర్యాదు చేశారు. గౌరవ రాష్ట్ర హైకోర్టులో కూడా ఒక కేసు కూడా వేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైకాపా నాయకులు మంగళగిరిలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిని, కర్నూలు జిల్లాలో మరొక తెలుగుదేశం పార్టీ నాయకుడిని, ఇటీవల తాడిపత్రిలో మరో తెలుగుదేశం పార్టీ నాయకుడిని వేటాడి చంపిన విషయం గుర్తులేదా మీకు అని చెప్పి కూడా వైకాపా నాయకులను తీవ్రంగా ప్రశ్నిస్తా ఉన్నాం. చేసేది మీరు దౌర్జన్యాలు, అరాచకాలు చేసేది మీరు. దాన్ని కప్పిపుచ్చడానికి దొంగ అన్నట్టుగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులపైన తప్పుడు ప్రచారాలు చేస్తుంది మంచి పద్ధతి కారణంగా సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ, తప్పు చేసిన వారిని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదన్న సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ప్రజా తీర్పును గౌరవించండి, చేసిన తప్పులను సరిదిద్దుకోండి అని చెప్పి వైకాపా నాయకులకు, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా స్పష్టం చేస్తున్నాం.